నమస్కారం. భారతదేశానికి, ఇజ్రాయిల్‌కి ఉన్నటువంటి బంధం నిజంగా చాలా విచిత్రమైనటువంటి బంధం. బహుశా చాలామంది మరిచిపోయినటువంటి విషయం ఏమిటంటే, ఇజ్రాయిల్ అన్న దేశం రూపొందించబడినప్పుడు చాలా శక్తమై ఎదుర్కొన్నటువంటి దేశమే మన భారతదేశం. దాని తర్వాత ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం ఇజ్రాయిల్ అన్న దేశం వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా చాలా శక్తివంతంగా ఎదుర్కొన్న దేశమే మన భారతదేశం. దాని తర్వాత కొంతకాలానికి ఇజ్రాయిల్ అన్న దేశాన్ని భారతదేశం అంగీకరించినప్పటికీ ఒకవైపు పలస్తీన్‌తోనూ, మరోవైపు ఇజ్రాయిల్ అన్న దేశంతోనూ కాస్త సఖ్యత కుదుర్చుకున్నటువంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అక్కడ. కానీ ఎప్పుడైతే 1972లో పాకిస్తాన్‌తో భారతదేశం యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రహస్యంగా ఇజ్రాయిల్ దేశం యొక్క సహకారాన్ని కోరుకోవాల్సి వచ్చింది. ఇజ్రాయిల్ ఆ సహకారాన్ని చాలా సంతోషకరంగా అందించింది కూడా. కానీ దాని తర్వాత కూడా బహిరంగంగా ఇజ్రాయిల్ అన్న దేశాన్ని శక్తంగా ఎదుర్కొన్నటువంటి ఒక దేశంగానే భారతదేశం పరిగణించబడింది. కానీ దాని తర్వాత 90వ దశకంలో ఒకవైపు పలస్తీన్‌కు స్వతంత్ర రాజ్యంగా మార్చాలని భారతదేశం కాంక్షించి, ఒకవైపు పలస్తీన్‌తోనూ, మరోవైపు ఇజ్రాయిల్‌తోనూ ఒక సత్సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి దేశం యొక్క పట్టికలో భా దేశాల పట్టికలో భారతదేశం కూడా చేర్చబడింది. కానీ దాని తర్వాత చాలా మెల్లమెల్లగా ఇజ్రాయిల్ అన్న దేశంతో కాస్త మంచి సంబంధాలు ఏర్పడడం ప్రారంభించాయని చెప్పాలి. కానీ 2014లో ఎప్పుడైతే మన భారత ప్రధానమంత్రిగా మోదీ గారు వచ్చినప్పుడు ఈ ఇజ్రాయిల్ అనే దేశానికి, మన భారతదేశానికి చాలా ఊష్మళమైనటువంటి ఒక బంధం ఏర్పడిందని నిశ్చయంగా మనం చెప్పవచ్చు. కానీ చాలా అద్భుతంగా 2017లో ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయిల్ అన్న దేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి భారతీయ ప్రధాని. అప్పటి వరకు భారతదేశంలోని రాష్ట్రపతి గాని, ప్రధానమంత్రి గాని ఆ దేశాన్ని అసలు చరిత్రలో ఎక్కడ కూడా సందర్శించనే లేదు. ప్రప్రథమంగా ప్రధానమంత్రి మోదీ గారు మాత్రమే ఇజ్రాయిల్ అన్న దేశాన్ని సందర్శించారు. అప్పుడు ఒక సహోదర తుల్యమైనటువంటి ఒక బంధం ఇరు దేశాల మధ్య ఆ 2017లో భారత ప్రధాని మోదీ గారు సందర్శించినప్పుడు ఒకవేళ మనం ఆ దృశ్యాలను ఒకవేళ గుర్తు చేసుకుంటే, ఈ బెంజమిన్ నెతన్యాహు గారే విమానాశ్రయానికి స్వయంగా వచ్చి మోదీ గారి తోలు మీద తోలు వేసి ఎంతో సహోదర భావంతో ఆయనని స్వీకరించారు అన్నది కూడా మనం మర్చిపోకూడదు. ఎంతో ఆనందకరమైనటువంటి నిమిషాలుగా ఆ ఇజ్రాయిల్ అన్న దేశస్థులు కూడా దాన్ని అనుభవించారు. చాలా ఆనందకరమైనటువంటి, ఉత్సాహవంతమైనటువంటి దృశ్యాలు అప్పుడు ప్రపంచం మొత్తం వీక్షించారు. చాలా అద్భుతమైనటువంటి ఒక సందర్శంగా అది చిత్రీకరించబడింది కూడా ప్రపంచంలో. ఆ విధంగా ఇజ్రాయిల్ అన్న దేశంతో చాలా ఊష్మళమైనటువంటి ఒక బంధం ఏర్పడి, శాస్త్ర సాంకేతిక రంగంలోనూ, ఆయుధాల కొనుగోలులోనూ ఒక అద్భుతమైనటువంటి, ఒక పటిష్టమైనటువంటి బంధం ఏర్పడింది. అది మాత్రమే కాకుండా ఒక సైనిక బంధం కూడా చాలా పటిష్టంగా ఏర్పడింది. సైనిక సహకారం కూడా భారతదేశానికి, ఇజ్రాయిల్‌కి ఆ సందర్శన తర్వాత ఏర్పడింది. ఇప్పుడు ప్రధానంగా పశ్చిమేషియాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నటువంటి ఈ సమయంలో ప్రధానంగా ఇజ్రాయిల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధ సన్నాహాలు పూర్తి చేసి యుద్ధం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయిల్ సందర్శించడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే ఒకవైపు ఇరాన్‌తోనూ, ఇజ్రాయిల్‌తోనూ చాలా మంచి సంబంధాలు ఉన్నటువంటి దేశంగా పరిగణించబడే భారతదేశం, అది కూడా ప్రధానంగా మన మోదీ కారణంగానే ఆ ఊష్మళమైనటువంటి బంధం ఏర్పడిన తర్వాత
మరి మరోవైపు అమెరికా డొనాల్డ్ ట్రంప్ తో వ్యాపార సంబంధాల్లో కాస్త, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఒక మాట మీద నిలబడకుండా కోతి చేష్టలు చేసే ఒక వ్యక్తి అమెరికాకు ప్రెసిడెంట్ గా అసలు ఎలా ఎన్నిక చేయబడ్డాడు అన్నది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కేవలం స్వంత అహంకారంతో స్వంత లాభం కోసం ప్రవర్తించే ఒక వ్యక్తిగా మాత్రమే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం చూస్తుంది. సరే, ఆ విషయం మనం పక్కన పెట్టిన, ఆ డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం పెట్టినటువంటి ఆంక్షలు కానీ చివాట్లు కానీ వాళ్ళు అధికంగా ఏర్పాటు చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా అతనికి నచ్చనటువంటి దేశాలపై, అతనికి శత్రుత్వం ఉన్నటువంటి దేశాలపై అధిక సుంకాన్ని ఏర్పాటు చేసినటువంటి కారణంగా అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం చివాట్లు పెట్టి దానిపై ఆంక్షలు విధించేసింది. 15% కంటే 10% కంటే ఎక్కువ సుంకం ఏ దేశంపై కూడా విధించడానికి అవకాశం లేదు, అది ప్రధానంగా ప్రెసిడెంట్ కు అధికారం లేదు అని తేల్చి చెప్పేసింది. ఆ న్యాయస్థానం యొక్క తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ రంకెలేశాడు ఆ న్యాయమూర్తి మీద. నేనే న్యాయమూర్తిగా మీకు ఆ స్థానంలో కూర్చుండబెట్టాను, నా మీదనే ఇలా తిరుగుతారని కోతి చేష్టలు అవన్నీ. సరే, ఆ విషయాలు మనం పక్కన పెడితే, పశ్చిమేసియాలో ఇంత వేడివేడిగా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నటువంటి ఈ సందర్భంలో, అది కూడా ఇరాన్ మరియు ఇజ్రాయిల్తో చాలా ఊష్మళమైనటువంటి బంధం ఏర్పడి ఉన్నటువంటి ఈ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి ఎందుకు సందర్శించారని ప్రపంచం చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. బహుశా చాలా మంది యొక్క ఊహాజనితమైనటువంటి ఆలోచనలు ఏమిటంటే, బహుశా ఇరానే మధ్యవర్తిత్వం వహించి ఈ యుద్ధాన్ని ఆపడానికి మధ్యవర్తిత్వం వహించడానికి మోదీ గారిని అభ్యర్థించి ఇజ్రాయిల్కు ఇరానే పంపించింది అన్న వాదనలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము. ఇరాన్ అభ్యర్థించడం, మోదీ గారు కారణంగా సఖ్యత కుదుర్చడానికి, ఆ యుద్ధం ఆపడానికి వెళ్ళారంటే నాకు విశ్వాసం లేదు. పైగా ఈ యుద్ధం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ పెద్దగా ఆసక్తి లేదు ఇరాన్ పై యుద్ధం చేయడానికి. కేవలం బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయిల్ యొక్క నిర్బంధం వల్ల అతను సిద్ధపడుతున్నాడు కాబట్టి అమెరికా డొనాల్డ్ ట్రంప్ చెప్పి అభ్యర్థించి మోదీ గారిని నెతన్యాహు దగ్గరికి పంపించి అతన్ని కాస్త చల్లబరచడానికి డొనాల్డ్ ట్రంపే అభ్యర్థించి పంపించాడు అని మరో వాదన కూడా వస్తుంది. ఇవేమి కూడా సరి అయినటువంటి పునాదులు లేని వాదనలు అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మోదీ గారు అనే ఒక వ్యక్తిత్వం ఎవరు అభ్యర్థించినా, ఎవరో ఏదో చెప్పినా ఆయన నిర్ణయాలు తీసుకొని పరుగులెత్తే మనిషి కానే కాదు. చాలా దృఢ సంకల్పం ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు ఆయన. ఎవరు అభ్యర్థించినా తను తలుచుకుంటే తప్ప వెళ్ళనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ధీర మనిషి ఆ విషయంలో. కాబట్టి ఇది నిలబడే వాదనలు కావని నా యొక్క అభిప్రాయం. మరి ఎందుకు హఠాత్తుగా రెండవసారి, ఎందుకంటే చాలా ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి ఈ యాత్ర, ఎందుకంటే ముఖ్యంగా భారతదేశానికి ఇప్పుడు ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు అన్ని దేశాలతోనూ ఉన్నాయి కాబట్టి ఇందులో ఫలస్తీన్ అన్న దేశంతో కూడా ఎంత మంచి సంబంధాలు ఉన్నాయో, అందులో సైనిక సహకరణ కూడా ఇజ్రాయెల్తో మన దేశానికి ఉన్నాయి. ఆయుధాల కొనుగోలు కూడా ఉంది, ఎగుమతులు దిగుమతులు నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అక్కడికి ప్రయాణం చేయడానికి నా ఉద్దేశం ఏమిటంటే, ఇజ్రాయిల్తో మనకు చాలా విషయాల్లో వ్యాపార సంబంధాలు, ప్రతిరోధ ఆయుధాల కోసం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిరోధ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతిరోధ సంవిధానంలో కావలసినటువంటి ఐరన్ డోమ్ సంవిధానాన్ని కూడా ఏర్పరచుకోవాలని చాలా శక్తివంతమైనటువంటి ఒక ఆలోచన మన భారతదేశానికి ఉంది. కాబట్టి ఎందుకంటే ఇజ్రాయిల్ అన్న దేశంలో మనం ఇంత, ఇరాన్ లాంటి దేశాలు శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నటువంటి మిజైల్ ఉన్నటువంటి దేశం ఇజ్రాయిల్ పై ఎన్నో మిజైల్స్ వర్షాలు కురిపించినప్పటికీ
వాళ్ళకున్నటువంటి ఆ పటిష్టమైనటువంటి ఐరన్ డోమ్ సంవిధానం వల్లనే వాళ్ళు ఆ దేశాన్ని కాపాడుకోగలిగారు. కాబట్టి అలాంటి ఒక ఐరన్ డోమ్ సంవిధానం భారతదేశానికి కూడా అవసరమని, అది ఇవ్వడానికి ఇజ్రాయిల్ కూడా సంసిద్ధత వ్యక్తపరిచినప్పుడు, దానికి సంబంధించినటువంటి లావాదేవీల కోసం కూడా ఈ యాత్ర ప్రాధాన్యత సంచరించుకుంది అని మనం ఊహించవచ్చు. అది మాత్రమే కాకుండా వ్యవసాయ రంగంలో కూడా ప్రపంచంలోనే ఒక ఏడారి భూమిని స్వర్గతుల్యంగా మార్చి, వ్యవసాయ భూములుగా మార్చి, ఇప్పుడు ప్రపంచంలోనే వ్యవసాయంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ అన్న దేశం చాలా శాస్త్రీయ పరిజ్ఞానంతో వ్యవసాయం నిర్వహిస్తున్నారు. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి భూములన్నీ వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి భూముల్లో కూడా ఇజ్రాయిల్ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో చాలా అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ఒక అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి, సహకారం ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళారన్నది వాస్తవం. ఇది మాత్రమే కాకుండా సైనిక పరంగా కూడా ప్రతిరోధ సంవిధానంలో మనకు కావలసినటువంటి చాలా దేశాలతో మనకు యుద్ధ విమానాలతో కొనుగోలు ఉంది. ఒకవైపు ఫ్రాన్స్ తోను, మరోవైపు రష్యాతోను మనం యుద్ధ విమానాలను కొంటున్నాం. అమెరికాతో కూడా ఉన్నాయి. మనకు ఒక దేశంతో మాత్రమే పరిమితంగా ఉండాలి అన్న నిబంధన మన దగ్గర ఏమీ లేదు. అలా ఉంటే అది మనకే నష్టం చేకూరుస్తుందని తెలుసు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ యొక్క మాటలకు కట్టుబడి వాళ్ళ అడుగులకు మడుగులొత్తితే దేశం దేనికి పనికి రాకుండా పాకిస్తాన్ లాంటి దేశంగా మారిపోతుందన్నది బహుశా అందరికీ తెలియకపోవచ్చు, కానీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఈ సందర్శన వల్ల నిజంగా బాగా కాలుతున్నటువంటి వాళ్లకు ఈ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఏమాత్రం వివేకం లేనటువంటి మనుషులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్లకు విదేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కానీ, భారతదేశం యొక్క ఆ సహజ సిద్ధమైనటువంటి స్వభావం కానీ, విదేశ అంతర్జాతీయ వ్యవహారాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానం వల్లనే వాళ్ళు కేవలం ముస్లింలు అన్న ఒక లక్ష్యంతోనే వాళ్ళు ఆ పార్టీని స్థాపించారు. కేవలం ముస్లింల కోసమే ప్రవర్తించడం, ముస్లింలకు మొత్తం ప్రపంచాన్ని దోచేసి ముస్లింల నెత్తి మీద కిరీటం లాగా పెట్టడం అన్న ఒకే ఒక లక్ష్యంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రపంచంలో ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది బహిరంగంగా చాలాసార్లు వాళ్ళు అంగీకరిస్తారు కూడా దాన్ని. కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ కాబట్టి ఆ ముస్లింలకు ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి జ్ఞానమే వాళ్లకు ఉంటుంది. వాళ్ళు శాస్త్రీయ సాంకేతిక పరమైనటువంటి జ్ఞానం కానీ, దానికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ వాళ్ళకేమి తెలియవు. తెలుసుకోవాల్సినటువంటి వివేకం కూడా వాళ్ళకు లేదు. కాబట్టి అలాగే స్పందిస్తారు. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఎవరు కూడా ఆ పార్టీని కానీ, ఆ పార్టీ యొక్క స్టేట్మెంట్లను కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎల్కేజీ కుర్రవాడు కూడా పట్టించుకోవట్లేదు. ఈ తరంతో ఆ పార్టీ యొక్క సమాప్తం అన్నది వాస్తవం. ఇక మీదట ఆ పార్టీ యొక్క నామరూపాలు లేకుండా భారతదేశంలో పోతుంది అనేది అది ఇంకొక ఎవరో చేయవలసినటువంటి పని కాకుండా వాళ్ళకు వాళ్ళే ఆ పార్టీని నాశనం చేసుకునే స్థితిలోకి దిగజారేది. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు భరించే బీజేపీ లాంటి పార్టీకి ఏమాత్రం కష్టం కలిగించకుండా వాళ్ళ పార్టీని వాళ్ళు నష్టం చేసుకుంటారు. కేవలం భారతీయ జనతా పార్టీ ప్రేక్షకులాగా వీక్షించవలసినటువంటి అవసరమే ఉంది. సరే, ఆ విషయాన్ని మనం పక్కన వదిలేస్తే ఇలాంటి తరుణంలో ఇది ఇంత ప్రాధాన్యత సంచరించుకోవడానికి మొత్తం ప్రపంచం కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ సందర్భంలో మోదీ గారు ఇజ్రాయిల్ దేశాన్ని ఎందుకు సందర్శించారు? అది కూడా 2017లో సందర్శించినప్పుడే ఆ దేశానికి, భారతదేశానికి చాలా పటిష్టమైనటువంటి ఒక ఊష్మళ బంధం ఏర్పడి సైనిక సహకారం కానీ, ప్రతిరోధ సంవిధానంలో కానీ సహకరించడానికి ఎప్పుడు కూడా ఇజ్రాయిల్ భారతదేశం సహకరించడానికి సిద్ధంగా ఉందన్నది ప్రపంచానికి తెలుసు. ఇజ్రాయిల్తో మనకున్నటువంటి వ్యాపార లావాదేవీలతో పాటుగా వ్యవసాయ రంగంలో ఒక వాళ్లకున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశంలో కూడా వ్యవసాయం చేయడానికి ఒక పటిష్టమైనటువంటి ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకోవడానికి
సంతకాలు జరుగుతాయి అన్నది కూడా వాస్తవం. బహుశా ప్రధానమైనటువంటి కారణం అదే అయి ఉండవచ్చు అన్నది కూడా నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్‌కి ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఒక ఏడారి భూములను వాళ్ళు స్వర్గతుల్యం చేశారు. అంత చాలా చిన్న దేశమైనటువంటి ఆ దేశం వ్యవసాయ రంగంలో ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది ప్రపంచంలో. అది కూడా ఏడారి లాంటి భూమి. అందుకే ఫలస్తీన్‌కు కూడా అలాంటి భూమే ఉంది గానీ, వాళ్ళు ఎందుకు చస్తున్నారు? ఆకలి చావులు ఎందుకు చస్తున్నారు? ఇజ్రాయిల్ లాంటి దేశం మీద నీళ్ల కోసం కూడా ఎందుకు ఆధారపడ్డారు అంటే, వాళ్ళ దగ్గర కేవలం మతం తప్ప వేరే ఇంకేమీ లేదు. ఆ మతం ఇస్లాం అన్న అజ్ఞానం తప్ప వేరే ఏ అక్షర జ్ఞానం వాళ్ళకి లేదు గనుక. యూదులు కూడా మత విశ్వాసులైనప్పటికీ అది కేవలం పుస్తకాలకు పరిమితం చేసేసి వాళ్ళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్లి ఆ దేశాన్ని స్వర్గతుల్యం చేసుకున్నటువంటి వాళ్ళు యూదులు. కాబట్టి వాళ్ళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనకు చాలా అవసరం ఉంది కాబట్టి బహుశా మోదీ గారు ఇప్పుడు హఠాత్తుగా అక్కడికి ప్రయాణం చేసి, పైగా ప్రతిరోధ శక్తి ఐరన్ డోమ్ యొక్క ప్రతిరోధ సంవిధానం మన దేశానికి చాలా అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి వ్యోమ ప్రతిరోధ విధానంలో రష్యాకు చెందినటువంటి S-400 విమానాలు ఉన్నాయి. దాన్ని అలాగే ఆ ప్రతిరోధ సంవిధానాన్ని అలాగే ఉంచుతూ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఐరన్ డోమ్ అన్న సంవిధానాన్ని, ప్రతిరోధ సంవిధానాన్ని కూడా కైవశం చేసుకోవడానికి, హస్తగతం చేసుకోవడానికి సంతకాలు జరగబోతున్నాయి అన్నది కూడా రిపోర్ట్. ఇది ఒకవేళ నిజంగా జరిగి ఉన్నట్లయితే చాలా ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇజ్రాయిల్ యొక్క ఈ ఐరన్ డోమ్ సంవిధానం అన్నది ఎంత శక్తివంతమైనది అన్నది ఈ మధ్య కాలంలో ప్రపంచం మొత్తం చూసింది. ఇరాన్ అన్న దేశం ఎన్ని మిజైళ్ల వర్షం కురిపించినా కూడా వాళ్ళ దేశాన్ని ఏమి చేయలేకపోయింది. కారణం కేవలం ఐరన్ డోమ్ అన్న సంవిధానం. దానికి సంబంధించినటువంటి ఖరారు కూడా ఇప్పుడు జరగబోతుందని, భారతదేశం కూడా అది కరస్థం చేసుకోబోతుంది అన్నది రిపోర్ట్. ఆ ఐరన్ డోమ్ అన్న సంవిధానాన్ని కూడా భారతదేశం మోదీ గారు ఇప్పుడు కరస్థం చేసుకోవడానికి ఇజ్రాయిల్తో ఒక ఖరారు ఏర్పాటు చేసుకోబోతున్నారు అన్నది కూడా వాస్తవం. ఇది ఈ కారణం వల్ల ఆయన సందర్శించారే తప్ప ఈ చాలా మంది చాలా విధాలుగా వ్యాఖ్యానిస్తున్నటువంటి కారణాలు నిశ్చయంగా అయి ఉండవన్నది నా యొక్క అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటో మీరు కామెంట్లో తెలియజేయండి. ఏర్పడింది